రైట్, మరొక ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. పరిటాల శ్రీరామ్ను వైసీపీ నాయకులు అక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడులోని మరూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అక్కడ పోటీ చేస్తున్నారు. ఆ పోలింగ్ కేంద్రం వద్ద పరిటాల శ్రీరామ్ చేరుకున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జగదీష్ లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జగదీష్, రాప్తాడు నియోజకవర్గంలోని మరూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టు కనిపిస్తోంది. అక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ను వైసీపీ నాయకులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు తోపులాటలు, ఘర్షణకు దిగిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్ మరూరు పోలింగ్ కేంద్రం వద్ద జగదీష్? మళ్ళీ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం సమస్యాత్మక నియోజకమని గతంలో చెప్పుకున్నాం. అయినా కూడా ఈరోజు ఉదయం రాప్తాడు నియోజకవర్గంలోని మరూరు పోలింగ్ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలో వెళ్తుండగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంటూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బలగాలు అక్కడ ఉన్నా కూడా ఈ గొడవ జరగడంతో ఇద్దరిని చెదరగొట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా తాడిపత్రి అలాగే రాప్తాడు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతి చోట కూడా టీడీపీ అలాగే వైసీపీ నాయకులు తమ గొడవలు పడుతూ వాగ్వాదానికి దిగుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా తాడిపత్రి, ధర్మవరం అలాగే రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొని ఉందని చెప్పొచ్చు. వాలి ఇప్పుడు ప్రశాంతంగా అనంతపురం జిల్లా రాయదుర్గం రాప్తాడు నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి కూడా ఓటర్లు బారులు తీరారు. ఈవీఎంలు మొరాయించడంతో క్యూ లైన్లు భారీగా ఉన్నారు. మనం ప్రస్తుతం అనంతపురం నగరంలోని రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద మహిళలకు అలాగే వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు అయితే ఏమీ ఏర్పాటు చేయలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిన్నపిల్లల తల్లులు కూడా గంటల కొద్దీ ఎండలో నిలబడి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఎన్నికల అధికారులు ఎన్నటి సౌకర్యాలు చేయలేదని, అలాగే ఎండలు కూడా ఉదయం నుంచి కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఈవీఎంలు మొరాయించడం, దాంతోపాటు ఇప్పటికి కూడా 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవడంతో 6 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్న ఓటర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కనీసం తాగునీటి సమస్య కూడా ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికల అధికారులు దీని మీద చర్యలు తీసుకోకపోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేపాటు క్యూ లైన్లో బారులు తీరారు. మొత్తం ఇక్కడ ఒక 4 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఈ పోలింగ్ కేంద్రంతో మొత్తం 1000 మంది దాకా క్యూ లైన్లో ఉంటూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. ఓటును ఎన్నికల అధికారులు అవగాహన కల్పించడంతో ఓటర్లు కూడా అవేర్నెస్ వచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటు కూడా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అన్ని తెలుసుకునే పెద్ద చూడండి. మీరు ఎన్ని గంటలకు ఇక్కడ వచ్చారు? ఎందుకు క్యూ లైన్ 7 గంటలకు వచ్చాం సార్. వాటర్ సరిగ్గా లేదు, షేమేలు లేవు, ఎండ ఎక్కువ ఉంది. ఇదే సార్ లేదు సరిగ్గా. ఈవీఎంలు మొరాయించాయి. పొద్దు నుంచి కూడా చాలా పని చేయట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఓటర్లు మాత్రం ఉదయం నుంచి కూడా ఓటర్లు ఉన్నారు, లైన్ లో ఉన్నారు. మీకు ఎలాంటి సౌకర్యం కల్పించారు? పొద్దున్న 7 గంటలకు వచ్చినాము. ఇంతవరకు సౌకర్యం లేదు. ఎండలో మండిపోతున్నాము. ఇది చేయండి, అక్కడ చేయండి, ఇంత చేయండి అని చెప్పారు. ఇది అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ప్రస్తుత తాజా పరిస్థితి అని చెప్పొచ్చు. వలి